పరలోకమందున మా తండ్రి, మరొకసారి స్థానిక సంఘం దగ్గరికి మీరు నడిపించి మీ వాక్యపు వెలుగులో తండ్రి మా పట్ల మీ ఉద్దేశాలు ఏంటో తెలుసుకుని ఈ చక్కటి అవకాశాన్ని దయచేసినందుకు మీకు స్తుతులు దేవా. వచ్చిన వారందరినీ తండ్రి వాక్యం పట్ల వాళ్ళ మనస్సును కేంద్రీకరించగలిగే తండ్రి జ్ఞానము వివేచన తండ్రి వారికి దయచేయండి. ఇప్పటి వరకు కొన్ని విలువైన సంగతులు మీ బిడ్డల ద్వారా మీరు అందించారు. మా ద్వారా కూడా మీరు మాట్లాడతారని కోరుతున్నాం తండ్రి. ఎవరును తండ్రి కాలయాపనకు వచ్చి వెళ్ళిపోక వినబడుతున్నవి సర్వోన్నతులైన దేవుని మాటలను గ్రహించి తండ్రి మీకు లోబడే ధన్యత అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమె. మంచి సౌండ్ పెడతారా? ఉన్నారా? సౌండ్ అయినా కొంచెం మానిటర్ సౌండ్ పెట్టండి. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం మాట్లాడుకుని ముగించుకునే ప్రయత్నం మనం చేద్దాం. సాయంత్రం విస్తరించి మాట్లాడదాం. ఇది పగటి వేళ బైబిల్ను గూర్చి వినడానికి ఏర్పాటు చేయబడిన సదస్సు గనక కాస్త జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయాలు కొంచెం ఆలోచిద్దాం. నేను కుటుంబ విషయాల కోసం మాట్లాడాలనుకోవట్లేదు. మీకు తెలిసిన కొన్ని ఏవైతే సందర్భాలునో అవి మాట్లాడాలని అనుకోవట్లేదు. మన ఆలోచనకి కాస్తంత మెరుగైన ఆలోచన కలిగేసే ఒక మేత లాంటి కొన్ని ప్రశ్నలు మీ మధ్యలో ఏమనేది తను కొంచెం జాగ్రత్తగా వినండి. చూద్దాం ఇక ఆలస్యం చేయకుండా. ఆది కాండము కొంచెం తగ్గించాము. ఆది కాండము తగ్గించాము. ఆది కాండము 6వ అధ్యాయం. ఆది కాండము 6వ అధ్యాయం 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందా? ఎవరి దగ్గర బైబిల్ లేకుండా సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ లేకుండా వాక్యాలు వినకూడదు, ఎందుకంటే మన కళ్యాణ మండపాలకు రాలేదు. కాస్త వాక్యాన్ని క్రైస్తవ డిగ్నిటీ ఏంటంటే మన చేతుల్లో బైబిల్ ఉండాలి. కాలయాపనకి ఎవరు కూర్చోవద్దు, కాస్త విందాం. అయితే చదివిన వాక్య భాగంలో మీకు ఏమైనా ప్రశ్న వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నేను బైబిల్ నేర్చుకుంటున్న తొలినాళ్ళలో నన్ను చాలా ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఇక్కడ ఉంది. అంత ప్రశ్న ఏముందంటే నరులు చెడిపోయినగా అక్కడ ఉందంటే అది కాదు. అంత ప్రశ్న అక్కడ ఏముందంటే అక్కడ రాస్తున్నాను చూడండి. దేవుడు నరులను చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాడట. ప్రశ్న జాగ్రత్తగా వినండి. దేవుడు నరులను చేశానని పశ్చాత్తాపడుతున్నాడంటే నరులు ఎలా తయారవుతారని చేసినోడికి ముందు తెలియదా? ముఖ్యాంశాలు మరోసారి జాగ్రత్తగా వినండి. భవిష్యత్ తిరిగిన దేవుడికి రేపు ఎలా తయారవుతారని ఆయనకి ముందుగా తెలియాలా వద్దా? నీకు నాకంటే తెలియదు. రేపొద్దున్న మన పిల్లలు ఎలా తయారవుతారో మనకు తెలియదు కనుక ఇప్పుడు చక్కగా వాళ్ళకి డైపర్లు వేస్తాం, ఇంకా గై పౌడర్ పడతాం, ఇంకా సెర్లెక్కలు తినిపిస్తాం, చక్కగా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ అన్నీ పెడతాం. రేపొద్దున్న నీడు గుండెల మీద తంతాడని తెలిసి ఇటు డైపర్ వేస్తామా? వేయం. రేపొద్దున్న నీ పిల్ల మన మీద తిరగబడతంటే ఈ పిల్లని గుండెల మీద పెట్టుకుని ఆడిస్తాం? ఆడించం. మనకు తెలియదు కనుక మనం ముద్దాడుతున్నాం, ప్రేమిస్తున్నాం. మరి సర్వము తెలిసిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, రేపు ఏం జరుగుతుందో ముందే తెలిసిన దేవుడు చేయబడిన నరులను బట్టి ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు? ఇది ప్రశ్న. ఇది బయటోళ్ళు తిరగేసి అడిగితే మన దగ్గర సమాధానం ఉందా? ఈరోజు బైబిల్ని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారు. కాస్త జాగ్రత్తగా వినండి. మీరు వచ్చి కూర్చొని వెళ్ళిపోయి మత్తే కదా జక్కే కథ కాదు ఇది. అంత ఈజీగా అర్థం అవడానికి ఇది ఒక పారాడాక్స్. అంటే ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా కనబడుతున్న సందర్భాల్లో మింగుడు పడని సందర్భం ఇది.
ఏముంది ఇందులో అంటే, ఆయన పశ్చాత్తాపడడం ఏంటి? అన్నీ తెలిసిన దేవుడైతే ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు అన్నది ప్రశ్న. ఏమీ తెలియని దేవుడైతే సర్వం తెలిసిన దేవుడు అనే దేవుడు అనడానికి ఆయనకు అర్హత లేని ప్రశ్న. ఆ మాటలు అర్థమవుతున్నాయా? మరలా చెప్తానండి. అన్నీ తెలిసే చేస్తే ఎందుకు బాధపడుతున్నాడు? అలా తయారవుతారని ముందే తెలుసు కదా ఆయనకి. అన్నీ తెలిసే నరులను చేస్తే, నరులను భూమి మీద చేసినందుకు ఎందుకు బాధపడుతున్నాడు? ఒకవేళ ఏమీ తెలియకుండా చేశాడు అనుకోండి, ఏమీ తెలియని వాడు సర్వం తెలిసిన దేవుడు అవుతాడా? ఒకవేళ ఏమీ తెలియని వాడు ఇప్పటికిప్పుడు పరిస్థితిని బట్టి అంచనా వేస్తే అలాంటి దేవుడిని మనం నమ్మొచ్చా? ప్రభువా రేపు ఏం జరగబోతుందో ఈరోజే మమ్మల్ని కాపాడని అలాంటి ఆయనకి మనం ప్రార్థన చేయొచ్చా? అర్థమైనట్టే ఉందో, అర్థం లేదని నాకు అర్థమైంది. జాగ్రత్తగా వినండి. మరలా చదువుదాం వచ్చిన ఒకసారి. 5 వచనం 6 వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారు హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదని అనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినాడు. ఇప్పుడు ప్రశ్న, నోవహు ఒక్కడే బాగుంటాడన్నప్పుడు నోవహు కుటుంబాన్ని మాత్రమే సృష్టించే బాగుండగా, నోవహు పిల్లలే బాగుంటారన్నప్పుడు ముందే నోవహుని పుట్టించచ్చుగా. ముందే నోవహు భార్యని, నోవహు 3 పిల్లల్ని వాళ్ళనే పుట్టిస్తే బాగుండగా. ఎంత కథనం దేనికి? ఎంత రాయడం దేనికి? మళ్ళీ జలపలయం రప్పించడం దేనికి? ఈ పురుగుల్ని పక్షుల్ని చంపడం దేనికి? వీళ్ళని తయారు చేసిన తర్వాత ఎలాగెందుకు జరిగిందని దేవుడు ఇలా తలబట్టుకున్నట్టు ఈ పదాలు మనకు కనబడడం దేనికి? ఇవన్నీ దేనికి? ఇంకా అడుగుతున్నాను, జాగ్రత్తగా చెప్పండి. దీని మూలాలు ఏమని రాశాడంటే, కొన్ని అనువాదాల్లో రిగ్రెట్ అని రాశాడు. దేవుడు రిగ్రెట్ అవుతాడా? ఇప్పుడు మనం ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి, అసలు ఇలా జరుగుద్దని తెలియదురా, ఆ రోజున ఆ నిర్ణయం తీసుకోకపోతే బాగుండు అని మనం అనుకుంటే ఒక సహజం. ఎందుకంటే మనకు తెల్ల కాబట్టి. అసలు ఇలాంటోడు అనుకోలేదు, ఇలాంటోడు నేను చేసుకున్నానని తర్వాత అనుకున్నది పర్లేదు, ఎందుకంటే ఆ అమ్మకి తెలియదు వీడు ఎలాంటోడు మొత్తమే ఫోటోలు చూసి చేసుకుంది. అది ఎలాంటి తైతక్కల పిల్ల అనుకోలేదు, తెలియక నేను చేసుకున్నాను, తీరా తెలిసి ఉంటే చేసుకోకపోతున్నాను మగాడు బాధపడి పర్లేదు, ఆడు మనిషి. ఎందుకంటే తెలియక చేసుకున్నాను, అందరూ దగ్గరకు వచ్చే కదని తెలుస్తారు ఎలాంటి వాళ్ళు. అలా నడుగుతున్న మనుషులు కాబట్టి ఇలా చేయకుండా ఉంటే బాగున్ను, ఇలా చేసుకోకుండా ఉంటే బాగున్ను, ఇలా జరగకుండా ఉంటే బాగున్ను, ఇలాంటి ప్రశ్నలు మనకు సహజంగానే. దేవుడు నరులను చేసినందుకు ఎందుకబ్బా వీళ్ళని తయారు చేసినాను ఆయన్ని అలా అనుకోవచ్చు. అలా ఆయన అనుకుంటే ఆయన దేవుడు అవుతాడా? అది ఒక నిర్ణయం ఆయన తీసుకున్నప్పుడు ఈ నిర్ణయం నేను ఎందుకు తీసుకున్నానని మనలాగా ఆయన బాధపడచ్చా? అంటే ఇలాంటివి మీకు చదువుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందో లేదో కానీ, దీన్ని సరిగ్గా మనం డీల్ చేయకపోతే తెలివైన వాళ్ళకి అనిపించే సమాధానం ఏంటి చెప్పనా? ఎవడో బైబిల్ కావాలని రాశాడు, అందుకే దొరికేసాడు ఇక్కడ అనిపిస్తుంది. ఆ మాట మీకు అర్థమవుతున్నా లేదు? ఎవరో మోసే అనే వ్యక్తి, ఎవరో తెలివైన వారు ఈ సమాజాన్ని భయపెట్టడానికి దేవుడు అనే ఒక క్యారెక్టర్ను సృష్టించేశారు. ఆ దేవుడు అనే క్యారెక్టర్ను సృష్టించినందుకు ఇలాంటి పారాడాక్స్ అంటే వ్యతిరేకమైన కనబడుతున్నాయి. ఇలాంటి వ్యతిరేకమైన కనబడినప్పుడే మానవుడి దృష్టిలో దేవుడిని తయారు చేశాడు కనుక దేవుడు కూడా మానవుడిలాగే పశ్చాత్తాపడుతున్నాడంటే టైం ట్రావెల్ అనేది దేవుడికి తెలియనప్పుడు, అంటే కాలంతో దేవుడు ట్రావెల్ చేయలేనప్పుడు, రేపేం జరుగుతుందో దేవుడికి ఈరోజు తెలియకపోతే భవిష్యత్తు తెలియని వాడు దేవుడు ఎట్లా అవుతాడు? కాబట్టి ఈ బైబిల్లో ఉన్న ఈ క్రియేట్ చేయబడిన వాడు దేవుడు కాదు. మనం అలా భయపడతామని బైబిల్ని పక్కన పెట్టేసి నాస్తికులు అయిపోయిన వాళ్ళు ఉన్నారని మీరు నమ్మగలరా? ఉన్నారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇలాంటి ప్రశ్నలో మరొకటి మీకు చూపిస్తాను చూడండి. నిర్గమాకాండము త్వరగా నిర్గమాకాండము 32వ అధ్యాయం
నిర్గమాకాండము 32వ అధ్యాయం, త్వరగా నిర్గమాకాండం 32వ అధ్యాయం 9వ వచనం చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను మోసే ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు, కావున మోసే నువ్వు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోసేతో చెప్పగా, మోసే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తీ దేశమును రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గుచ్చి సంతాపపడము. సంతాపమన్నా, పశ్చాత్తాపమన్నా, రిగ్రెట్ అన్నా, ఇంకా బాగా వినండి, నహం అన్నాడు హెబ్రీలో. ఆ పదం అన్నీ ఇవన్నీ ఒకే పదాలకు సంబంధించినవి. అంటే ఇవి చదువుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ జాగ్రత్తగా వినండి. మోసేతో దేవుడు మాట్లాడుతాడు. ఏమని? మోసే నీకు విషయం చెప్పాలి, ఈ ప్రజలు లోబడనల్లని ప్రజలు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, వీళ్ళు లోబడనల్లని ప్రజలను తెలిసినప్పుడు మరి ఐగుప్తిలోనే వదిలేచ్చుగా. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో? వీళ్ళ లోబడరని తెలిసినప్పుడు నేను ఐగుప్తిలోనే వదిలేచ్చుగా. ఎర్ర సముద్రం పాయలం చేయడం దేనికి? 10 తెగుళ్ళు అద్భుతాలు చేయడం దేనికి? ఆ ఫరో రథాల్ని ఎర్ర సముద్రంలో కలిపేయడం దేనికి? ఆ ఫరో సంతానాన్ని చంపేయడం దేనికి? తీరా ఇన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత నేడో రేపో కానాను భూభాగం అడుగు పెడతారన్నప్పుడు మోసే నువ్వు పక్కకుండు, ఈ అరణ్యంలో వీళ్ళని చంపేస్తాను అనడం దేనికి? ఇలాంటి తలతిక్కల మనుషులు ఇలాంటి వాళ్ళని దేవుడికి ముందే తెలిసినప్పుడు ఆ ఐగుప్తిలోనే వీళ్ళని వదిలేచ్చుగా. ఆ ఫరో కిందే నాశనం అయిపోతురుగా. లేదా ఆ ఎర్ర సముద్రంలో ఇదిగో ఈ అరణ్యానికి వచ్చేసరికి ఇలా తిరగబడతారని తెలిసిన దేవుడు ఆ ఎర్ర సముద్రం వదిలేస్తే ఫరో రథాలతో పాటు ఇలా కొట్టుకుపోదురుగా. ఈయనకి అన్నీ తెలిసినప్పుడు ఇవి చదువుతున్న మీకు ఏమనిపిస్తుంది? దేవుడికి భవిష్యత్తు తెలుసు అనిపిస్తుందా, తెలియదు అనిపిస్తుందా? చెప్పాలి, చెప్పండి. అంత మౌనంగా ఉన్నారంటే త్వరగా వదిలేస్తాను, ఇంకా మౌనంగా ఉన్నారంటే ఇంకా త్వరగా వదిలేస్తాను. స్పందించని అడుగుతున్నాను. దేవుడికి వచనాలు చదువుతుంటే భవిష్యత్తు తెలిసినట్టుందా, తెలియనట్టుందా? మీ ముఖం, మీ బొంద తెలిసినట్టుందా అని అడుగుతున్నాను. ఆ వచనాలు చదువుతుంటే తెలిసినట్టు అనిపిస్తుంది అని అడుగుతున్నాను. ఇప్పుడు పశ్చాత్తాపడడం ఏంటి? ఇప్పుడు సంతాపడడం ఏంటి? ఆయన అంటే ఇలా చేస్తారు. ఇదిగో ఈ వాగు దగ్గరకు వచ్చేసరికి, ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యంలోకి వచ్చేసరికి మోసే వీళ్ళు నీ మీద తిరగబడుతున్నారు, నా మీద తిరగబడుతున్నారు, ఇప్పుడు నేను తీసాను. ఇప్పుడు తీసేయడం ఏంటి? వీళ్ళు ఇలా ఉంటారని ముందే తెలిసినప్పుడు అప్పుడే అంటే ఆయనకి ఇప్పటికిప్పుడే తెలిసిందన్నట్టు మీకు అనిపించట్లేదా? ఒకవేళ ఆయనకి ఇప్పటికిప్పుడే తెలిసింది అనిపిస్తే అంటే ఈయన పరిస్థితులను బట్టి మనసులను అర్థం చేసుకునే దేవుడైతే రేపు మాకు అంతా మంచే జరగాలని రేపు జరగబోయే దానికి ఈరోజు మనం ప్రార్థన చేయొచ్చా? ఎందుకంటే ఆయనకి అప్పటికప్పుడే అర్థమవుతున్నాయి కదా అన్నీ. ఆయనకి అన్నీ ఇప్పటికిప్పుడే అర్థమవుతుంటే, ఆయనకి ఇప్పటికిప్పుడు అర్థమైతే రేపు పొద్దున్న జరగబోయే దాని కొరకు ప్రభా రేపు మాకు మేలే జరిగించని ఇప్పటికిప్పుడు ప్రార్థన చేయొచ్చా? ఇలా ప్రశ్నలు వేసుకుంటూ పోతే మొత్తానికి మనకు భక్తి పెరుగుతుంది లేదు నాకు తెలియదు. కానీ చెప్పండి, ఈ బైబిల్ వద్దు, చెప్పండి ఈ మెసేజ్ వద్దని ఇప్పుడు ఇంటికి పోయే వాళ్ళు ఉన్నారు చాలామంది. అప్పుడు మొక్కలు అర్థమైపోతున్నాయి కొంతమంది. మీరు కంగారు పడకండి, నేను అన్నీ క్లియర్ చేస్తాను. కొంచెం చేస్తాను. నాకు మింగుడు పడిన ప్రశ్నలు ఇవన్నీ గుర్తుపెట్టుకో. ఇలాంటివి సోషల్ మీడియాలో ఎక్కువైపోయినాయి. ఇలాంటి వారు మన బైబిల్ను తప్పుపట్టలేకపోయి ఈసారి గజకర్ణ గోకర్ణ కానీ ఇటీవల తిరుగుతున్నారు. ఈ మధ్య మీరు చూస్తున్నారు లేదో, ఎవడైనా ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఆడికి మజ్జిగ ఇచ్చి కూర్చోబెట్టి గంట ఫటాఫట ఎడాపెడా వాయించేసి ఇదే అబ్బాయి స్టోరీ అని చెప్పి పంపించండి. దెబ్బకు బాప్టం తీసుకోవాలి. గుర్తుపెట్టుకో.
ఇలా అడిగే వాళ్ళు ఎక్కువైపోయారు. మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఇలాంటి దొంగ ప్రశ్నలు, పనికి ప్రశ్నలు, నాసిరకమైన ప్రశ్నలన్నీ మన జనరేషన్లో ఉన్న పిల్లలంటే 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకి వాళ్ళ కాలేజెస్లో ఇవి రేట్ చేసి నాస్తికులుగా తయారు చేస్తున్నారని మీరు నమ్మగలరా? మన పిల్లలు వెళ్ళి చదువుకుంటున్నారు అనుకుంటారు కానీ అరే బైబిల్ ఈ వచ్చినవి ఎలా ఉందిరా, బైబిల్లో దేవుడు పశ్చాత్తాపడ్డాడురా, దేవుడు రిగ్రెట్ అవుతున్నాడు రా, దేవుడు రిగ్రెట్ అవుతాడని నాస్తిక భావజాలాలు చదివి దేవుడిని నమ్మకుండా మనుషుల్ని అవిశ్వాసులుగా తయారు చేసే మేధావి వర్గాలను చెప్పుకుంటున్న వాళ్ళు ఈ మధ్య ఎక్కువైపోతున్నారంటే మీరు నమ్మగలరా? అందుకే అలాంటి వారికి చంప చెల్లుమనేలా మనం చెప్పాలి అంటే కాస్తంత మన పిల్లలు చెప్పడానికి మనకు అవగాహన ఉండాలి. 2:30 అయిపోయింది, ఇంకా వదలట్లేదు అని అనుకోకండి. కాస్త ఉపయోగపడే సంగతులు దేవుడు మన నోట వినిపిస్తున్నాడని గ్రహించి భయభక్తులు 4 ముక్కలు నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్తాం. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, మోసేతో అంటున్నాడట, మోసే వీళ్ళ లోబడనల్లని ప్రజలు, వీళ్ళని నేను నశింపజేస్తాను, నువ్వు పక్కకుండు, వీళ్ళని తీసేసి ఎవరిని అభివృద్ధి పరుస్తాడట? మోసే నిన్ను నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాడంటే మళ్ళీ ప్రశ్న, మరి మోసేనే బయటికి తీసుకురావచ్చుగా? ఆ మిద్యాను అరణ్యంలో ఉన్న మోసేని పిలవడం దేనికి? పొదలో కనబడ్డం దేనికి? నీ సంసారాన్ని పక్కన పెట్టి రా, నువ్వు ఫరోని ఎదిరించేలా నిలబడాలని మోసేని వారియర్గా తయారు చేయడం దేనికి? ఇప్పుడు మోసేని పిలిచిన దేవుడు ఐగుప్తు నుంచి మోసే ద్వారా ఇశ్రాయేలుని విడిపించడం దేనికి? ముందుగానే నీకు మోసే నచ్చేస్తే మోసే పిల్లలను దీవించి మోసే ద్వారా సంతాన అభివృద్ధి చేసుకోవచ్చుగా. మళ్ళీ ఇశ్రాయేలు అందరినీ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు నాకు నచ్చట్లేదు, నువ్వే నాకు నచ్చావని మోసేతో అనడం దేనికి? అర్థమైనట్టు ఉందా? అర్థం లేదని అర్థమైంది. కొంతసేపు ఏమో అర్థం అవ్వదు, కానీ అర్థమైపోయినా అర్థమైనట్టే నా వైపు చూడండి. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను నేను. అర్థమైనట్టే నా మొఖాలు అలా పెట్టండి, చివరికి వెళ్ళేసరికి చెప్పండి అన్నీ అర్థమవుతాయి. నెక్స్ట్ మరో ప్రశ్న, అక్కడ ఒక వచనం రాస్తున్న చూడండి, 12వ వచనంలో, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును కీడికే గాని వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకునే వాళ్ళను. ఇప్పుడు బాగా వినండి, ఇక్కడ దేవుడు మోసేనా యెహోవానా చెప్పాలి. మళ్ళీ అడుగుతున్నాను, ఇక్కడ దేవుడు యెహోవానా మోసేనా? ఎవరు? యెహోవా గారిని అడుగుతున్నాను. ఎవరికి సలహా ఇవ్వాలండి? మీకు అర్థమవుతుందో లేదో? అసలు మోసేకి సలహాలు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడికి సలహాలు ఎవరు ఇస్తున్నారు? అంటే దేవుడి కన్నా మానవుడికి అన్నీ తెలుసా? మీకు అర్థమవుతుందో లేదో? ఇప్పుడు దేవుడికి ఒక నరుడు సలహా ఇవ్వడం ఏంటి, దేవుడికి ఒక మానవుడు సలహా ఇవ్వడం ఏంటి? ఇప్పుడు కనుక ఇశ్రాయేలు ఈ బండల్లో అరణ్యంలో నశించిపోతే నిన్నేమనుకుంటారు? ప్రభు ఐగుప్తిలో పెద్ద ఇడిపించుకు తీసుకెళ్ళిపోయాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, వీళ్ళని చంపేయడానికే తీసుకెళ్లారని ఐగుప్తిలో అన్యులందరూ నీ కోసం మాట్లాడుకుంటే నీ గౌరవం ఏమైపోతుంది ప్రభు అని మోసే దేవుడికి చెప్తున్నాడంటే ఇలా అవుతుందని దేవుడికి తెలీదా? ఐగుప్తులు ఏం మాట్లాడుకుంటారు, అరణ్యంలో ఏం మాట్లాడుకుంటారో, బయట ఏం మాట్లాడుకుంటారో నరుడైన మోసే చెప్తే కానీ పరిస్థితులు దేవుడికి అర్థమవట్లేదా? మీకు అర్థమవుతుందో లేదో జాగ్రత్తగా వినండి. అంటే ఒక నరుడు దేవుడికి సలహా ఇవ్వడం ఏంటి? ఆదికాండమే ఈటెక్కిపోయింది మనకి, నిర్గమాకాండం పొగొచ్చేస్తుంది. ఇప్పుడు మరింత నిప్పులు పడిపోయి మరో సందర్భంలో ఒకటి చూద్దారంట. ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. ఇవన్నీ మనకు తెగితే జాతకు వినండి, త్వరగానే ముగించుకుందాం, సాయంత్రం ఎక్కువ మాట్లాడుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతాం. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పింపగా, క్షమించండి, 1వ సమూయేలు గ్రంథం అనుకుంటా 24వ అధ్యాయం 15-16 వచనాలు. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక, ఆయనే సంగతి విచారించి నా పక్షమున యాజ్యమాడి నీ వశము కాకుండా ఆయన నిర్దోషముగా తీర్చునుగాక. దావీదు
ఉమ్, 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 ఉమ్. నన్ను చంపక ఉమ్, 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 ఉమ్. క్షమించండి. 22 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 15-16 వచనాలు. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీద తెగులు రప్పింపగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజపు కోటపు వేళ వరకు అది జరుగుచున్ను. అందుచేత దాను నుండి బేర్షెబా వరకు 70,000 మంది మృతునొందిరి. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చే దూతకు ఆజ్ఞించను. యెహోవా దూత యెబూసీయుడైన అహరోను యొక్క కళ్ళమును దగ్గరలో ఆగిపోయాను. నీకు ఏమర్థమవుతుంది చెప్పండి? మళ్ళీ దేవుడు పశ్చాత్తాపడుతున్నాడంట. నడుతున్నాను. అక్కడేమో మోసే సలహా ఇస్తున్నాడు, వద్దు ప్రభు ఇలా చేయకు, వద్దు ప్రభు ఇలా చేయకు, ఈ చేస్తే నీకే చెడ్డ పేరు వస్తుంది, నా కాదు ప్రభు, సాక్షాత్తు ఐగుప్తీయులు అన్యులు ఎవరిని తిట్టుకుంటారని నేను తిట్టుకుంటారు ప్రభు, ప్రజల్ని చంపేయడానికే తీసుకెళ్లారని నేను తిట్టుకుంటారని నశింపజేస్తున్న యెహోవాకి సలహా ఇచ్చినట్టు ఎవరు కనబడుతుంది? మోసే కనబడుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నశింపు చేస్తున్న దూతని, ఆ నశింపు చేస్తున్న దూతని ఎవరు బతిమాల ఆపేస్తున్నారంట? యెహోవా ఆపేది. మళ్ళీ చూడండి, అక్కడ దూత 75,000 మందిని ఒకే దినమందు నశింపజేస్తే ఆ చనిపోతున్న వారి యొక్క కీడుని చూసి ఎవరు పశ్చాత్తాపడుతున్నారంట? సంతాపన ఉందంటే ఇంక చాలు చాలు చేయకు, నేను చూడలేకపోతున్నాను, వీళ్ళని చంపొద్దని ఎవరు నాపమన్నాడంట? ఇదేంటి? అక్కడ మోసే దేవుడికి సలహా ఇవ్వడం ఏంటి? ఇక్కడ దూతని ఈయనే పంపించి మళ్ళీ దూతని ఈయన ఆగిపోమన్నడం ఏంటి? ఈ కీడుని చూడలేకపోతున్నానని ఇప్పటికిప్పుడు చూడడం ఏంటి? రేపు ఏం జరగబోతుందో ముందే ఈయన చూడాలిగా. 70,000 మంది చనిపోతారో, 50,000 మంది చనిపోతారో, 1,00,000 మంది చనిపోతారో, మనిషి చనిపోకముందు ఆయన చూడాలిగా. ఇప్పుడు నా మాటలు మీకు అర్థమవుతుంది లేదో? ఇప్పుడు ఇక్కడ నేను నిలబడ్డాను, ఈరోజు నేను ప్రసంగం చేస్తున్నాను. 2026లో మాట్లాడుతున్నా నేను. నా చివరి సంవత్సరం ఏంటో ఆయనకి ముందే తెలుసా? తెలియదు చెప్పండి. నా లాస్ట్ ప్రసంగం ఏంటో కూడా ఆయనకి తెలుసా? తెలియదు చెప్పండి. అంటే ఈ 26లో మాట్లాడుతున్నా నేను. ఒక 70 ఏళ్ళ తర్వాత చనిపోతానో, 80 ఏళ్ళ తర్వాత చనిపోతానో, లేకపోతే ఒక 50 ఏళ్ళ తర్వాత చనిపోతానో ముందే ఆయనకి తెలుసా? తెలియదంటే తెలుసా ఆయనకి. అంటే జేమ్స్ అనేవాడు లాస్ట్ మెసేజ్ అంటే ఆయనకి ముందే తెలిసినప్పుడు ఇప్పుడు చూడటం ఏంటి? అంటే ఈ చనిపోతున్న వారు 70,000 మంది చనిపోతారు, 80,000 మంది చనిపోతారు, వాళ్ళు ఎప్పుడు చనిపోతారు, ఎలా చనిపోతారు ఈయన ముందే తెలిసినప్పుడు ఇప్పుడు చనిపోతున్న 70,000 మందిని చూసి ఇంకా చాలు, ఇంక చూడలేకపోతున్నాను అన్నట్టు. ఇదేంటి? ఈయన ముందే చూసేయాలిగా అన్నీ. అప్పుడప్పుడు అయిపోయిన క్రికెట్ మ్యాచ్లు వస్తుంటాయి చూసారా? ఈ పిల్లలకు తెలుస్తుంది, హైలైట్స్ అని వేస్తారు. అది మనకు తెలియకుండా టీవీ మీద కూర్చున్నాం అనుకోండి, ఆ టీవీ మీద కూర్చున్నప్పుడు మనకు తెలియదు అది హైలైట్స్ అన్న సంగతి మనకు తెలియ చూస్తున్నప్పుడు వీడు పక్క నుండి చెప్పేస్తాడు, నెక్స్ట్ 6 వేస్తాడు చూడు, నెక్స్ట్ 4 వేస్తాడు చూడు, నెక్స్ట్ చెప్పండి 2 వేస్తాడు చూడు, సింగ్. మనకు అర్థమైంది వీడు ఎలా చెప్పేస్తాడు అనుకుంటాము. ఆల్రెడీ ఆ మ్యాచ్ ఆడు చూస్తాడన్న సంగతి తెలియక మనం హైలైట్ చూస్తాం. వీడు చెప్పేస్తాడు నెక్స్ట్ 4 అని, చెప్పండి నెక్స్ట్ 6 అని, లేదా 2 అని, సింగిల్ అని వీడు చెప్తున్నాడు. వీడే చెప్తుంటే ఆల్రెడీ ఈ మ్యాచ్ చూస్తాడు, అయిపోయిన మ్యాచ్ మనం చూస్తున్నాం. ఇది మీకు అర్థమైతే ఏం జరగకముందు అన్ని మ్యాచ్లు చూసినాడు ఎవరు చెప్పండి? నీ లైఫ్లో మ్యాచ్ ఏంటి ఎలా ఉంటుంది ఆయన తెలుసు, నా లైఫ్లో ఎలా ఉంటుందో తెలుసు, ఎవరెవరు ఏం చేస్తారు అన్నీ ఆయనకి ముందే తెలిసినప్పుడు నేను ఎన్ని గంటలకు బోధిస్తాను తెలుసు, ఎన్ని గంటలకు దిగుతాను తెలుసు, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఆయనకి అన్నీ తెలిసినప్పుడు, ఆయనకి ముందే తెలిసినప్పుడు ఇప్పుడు పశ్చాత్తాపడ్డం ఏంటి? అర్థమవుతుందో లేదో? నెక్స్ట్ ఇంకా మనకు బాగా ప్రశ్నలు అర్థమవడానికి ఒక్క ప్రశ్న తీసి నేను త్వరగా వివరణలోకి వెళ్తాను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇవన్నీ నేను జీవించను కానీ మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం ముందు 11వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం.
సౌలు నన్ను అనుసరింపక నా ఆజ్ఞలు గైకొనకపోయెను గనక ఆ ఫిలిష్తీయుల యొక్క నీడ కూడా ఇశ్రాయేలు మీద పడకుండా ఇశ్రాయేల్ని కంటికి రెప్పలాగా తండ్రిలాగా యజమానిలా కాపాడుకుంటాడని సౌలుని రాజు ఏం చేస్తే ఈ మనిషి ఎవరితో పొత్తులు పెట్టుకోకూడదు వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటున్నాడు. ఎవరితో మాట్లాడకూడదు వాళ్ళతో మాట్లాడు. దేవుడు చెప్పాడు ఏమని, ఇదిగో ఇశ్రాయేలీకి వ్యతిరేకమైన ఫిలిష్తీయులు కానీ ఫిలిష్తీయుల యొక్క ఎద్దు కానీ గాడిద కానీ ఏది నా సన్నిధికి రావడానికి వీల్లేదు. మొత్తం వాళ్ళ జీవరాశితో సహా వాళ్ళ యొక్క పిల్లలతో సహా ఏది ఇందులో కలవడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఏది జరిగినా మళ్ళీ ఇశ్రాయేలు యొక్క సమాజం కలుషితం అవుతుంది కనుక అందులో నుంచి ఇందులోకి ఏది రాకూడదని దేవుడు చెప్పి పంపిస్తే ఈ మనిషి యుద్ధం చేయడానికి వెళ్ళి ఆ ఫిలిష్తీయుల యొక్క యజమానులను అందరిని చంపి చాలామంది మనుషులు చంపి బాగా కొవ్వుబట్టిన ఎద్దుల్ని గాడిదల్ని తెచ్చాడు. ఎందుకు తెచ్చంటే బలి ఇవ్వడానికి తెచ్చాడు. అడుగుతాను, ఎందుకు బలి ఇస్తున్నావయ్యానంటే నిజానికి బలి ఇవ్వలేదు. 4 ఏమో దేవుడికి వదిలేస్తాడు, మిగిలినవన్నీ ఎక్కడ తెచ్చాడు, లోపల తెచ్చాడు. ఇదేం పని దేవుడు ప్రవక్త ద్వారా సమూయేలు ద్వారా అడిగితే మరగేసి తిరగేసి కవర్ చేసుకుంటున్న మాట ఏంటంటే ఇవి నా కోసం తెచ్చుకునేవి కాదు, దేవుడికి బలి ఇద్దామని తెచ్చా అన్నాడు. దేవుడికి తెలుసు అన్నాడు. ఆ కవరింగే వద్దు, ఒక మాట నేను చెప్తాను, నేను కూర్చోమంటే కూర్చోవాలి, లేకమంటే లేవాలి, నేను ఉండమంటే ఉండాలి, నడవమంటే నడవాలి. నేను చెప్పిన పని చేయకుండా నీకు నచ్చిన పని చేసి నీకు నచ్చింది చేసి నాకు నచ్చిందని ఎట్లా అనుకుంటున్నావు సౌలు? నీకు మాట చెప్తున్నా, బలుల కన్నా బలిపీఠాల కన్నా మాట వినుట శ్రేష్టము. నువ్వు మాట వినట్లేదు, నువ్వు మాట వినడం లేదు కనుక నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి, ప్రతిసారి నన్ను బాధ పెడుతున్నావు అంటూ అప్పుడు 29 వచ్చిన ఏమన్నాడు చూడండి. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధికుడు కాదు. సంతాపమన్నం ఒక్కటే కాదా? ఒకటే, సేమ్ ఒకటే పదాలు, పర్యాయ పదాలు. పశ్చాత్తాపమన్నా సంతాపమన్నా ఒకటే. ఇది మీకు అర్థమైతే ఇందాక ఆది కాండంలో ఏదో చదివాం, నరులను భూమి మీద చేసినందుకు చెప్పండి పశ్చాత్తాపం అంటే సంతాపపడ్డాడు. అక్కడ ఇశ్రాయేలు దగ్గర మోసే దగ్గర ఏదో సందర్భం చదివాం, వీళ్ళ లోబడనెళ్ళని ప్రజలు కనుక వీరిని బట్టి నేను సంతాపపడుతున్నానని దేవుడు అనకముందే మోసే అంటున్నాడు, నువ్వు సంతాపపడు అంటే పశ్చాత్తాపడు, రిగ్రెట్ ఫీల్ అవ్వు, వీళ్ళని దయచేసి నశింపు చేయకంటే. ఇందాకేమో ఆది కాలంలో ఆయన పశ్చాత్తాపడినట్టు కనబడుతుంది, ఇక్కడ మాత్రం ఏం కనబడుతుంది? ఆయన పశ్చాత్తాపడు. ఇప్పుడే దీన్ని ఏమంటారంటే ఆది కాండం రాసింది ఎవరు చెప్పాలి? మోసే. ఆది కాండం రాసింది మోసే గనక సమూయేలు మొదటి గ్రంథం రాసేది ఎవరు? చరిత్ర ప్రకారం సమూయేలు అంటారు. అంటే సమూయేలు గ్రంథం రాస్తున్న సమూయేలుకి ఆది కాండం రాసిన మోసేకి చెప్పండి
సెట్ అవుతున్నట్టు కనబడుతుందా? ఇప్పుడు మళ్ళీ ఆది కాండానికి సమూయేలు గ్రంథం వ్యతిరేకమైతే, సమూయేలు గ్రంథానికి ఆది కాండం వ్యతిరేకమైతే, ఈ 66 పుస్తకాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటే, ఈ రాయించిన దానికి ఒకదానికొకటి వ్యతిరేకత ఉంటే, ఒక దిక్కున మాట్లాడిన దేవుడు మరో దిక్కున మరలా మాట్లాడితే, ఇక్కడ మాట్లాడిన దేవుడు అక్కడ ఒకలా మాట్లాడితే, అక్కడ మాట్లాడిన దేవుడు ఇక్కడ ఒకలా మాట్లాడు, ఆది కాండంలో ఒకలా మాట్లాడు, నిర్గమకాండంలో ఒకలా మాట్లాడు, సమూయేలులో ఒకలా మాట్లాడు, మత్తయిలో ఒకలా మాట్లాడు, మార్కులో ఒకలా మాట్లాడు, అపోస్తలుల కార్యాల్లో ఒకలా మాట్లాడితే, రోజుకు ఒకలాగా పూటకు ఒకలా మారిపోతే, మారని దేవుడు అని చెప్పుకుంటున్న ఈయన, నిన్న నేడు ఏకరీతిగా ఉంటానని చెప్పుకున్న ఈయన, ఆది కాండంలో ఒకలాగా, నిర్గమకాండంలో ఒకలాగా, సమూయేలులో ఒకలా ఉంటే నడుతున్నాను, మారని దేవుడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడని అనొచ్చా? ఆయనకి ఆ పదం క్లెయిమ్ చేసుకునే రైట్ ఆయనకుందా? నిన్న నేడు ఏకరీతిగా ఉంటే మరి ఆది కాండంలో అలా రాయించి సమూయేలు గ్రంథంలో ఎలా ఎందుకు రాయిస్తున్నాడు? తెలియక రాయించాడా? ఇప్పుడు చెప్పండి, రాసింది మోసే అయినా, రాసింది సమూయేలు అయినా, రాయించింది ఎవరు? మరి ఆయనకి తెలియాలిగా. మోసే కాలానికి సమూయేలు ఉండకపోవచ్చు, సమూయేలు కాలానికి మోసే ఉండకపోవచ్చు, కానీ వీళ్ళిద్దరి కాలంలో ఉన్నది ఎవరు చెప్పండి? ఆయన ఉన్నాడు కాబట్టి అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలా మాట్లాడితే, రోజుకొక మాట పూటకొక మాట నువ్వు నేను మార్చొచ్చేమో కానీ, రోజుకొకలాగా వారానికి ఒకలాగా నువ్వు నేను మారిపోవచ్చేమో కానీ, దేవుడు అలా మారిపోవచ్చా? నన్ను క్షమించండి, ఆయన అలా మారతాడా? ఇంకా మీకు ఆసక్తి రావడానికి ఒక రెఫరెన్స్ చూసి మనం త్వరగా వెళ్దాం. అదే సంఖ్యాకాండం 23వ అధ్యాయం, త్వరగా ముగిద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 18వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఏమి చెప్పినని అడగగా, బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడడానికి ఆయన నరపుత్రుడు కదా. ఇప్పుడు చెప్పండి, పశ్చాత్తాపం ఎవడు పడాలి? నరుడు పడాలి. సంతాపం ఎవరు పడాలి? నరుడు పడాలి. భవిష్యత్తు తెలియంది ఎవరికి? నరుడికి. బిలాము ఎంత క్లారిటీ ఇస్తాడు చూడండి. దేవుడు సంతాపపడడు, చెప్పండి, దేవుడు పశ్చాత్తాపడ్డు, ఆయన పశ్చాత్తాపడ్డానికి దేవుడు నరుడు కాడు. మరి నరుడు కాడు, పశ్చాత్తాపడ్డని బిలాము ఒకలా అని, సమూయేలులో ఒకలాగని, ఆది కాండంలో ఒకలాగని, సంఖ్యాకాండంలో ఒకలాగంటే ఇవన్నీ ఏంటి? ఇప్పుడు గ్లాస్ మజ్జిగ తాగాలనిపిస్తుందా లేదా? దీన్నే పారాడాక్స్ అంటారు. నా మాటలు అర్థమవుతుందా లేదా? పారాడాక్స్ అంటే ఏంటంటే అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కాకపోవడం పారాడాక్స్ అంటే. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఒకడు అన్నాడట, జీవితంలో ఎప్పుడు నేను నిజం చెప్పలేదు అన్నాడట. ఇప్పుడు ఆ నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. జీవితంలో నేను ఎప్పుడు నిజం చెప్పలేదని ఇప్పుడు ఒక నిజం చెప్పాడు. ఇప్పుడు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? చెప్పండి. అబద్ధమో చెప్పాడు, నిజమే చెప్పాడు. దీన్నే పారాడాక్స్ అంటారు. మీకు అర్థమవుతుందో? దీన్నే పారాడాక్స్ అంటారు. నేను ఎప్పుడు నిజం చెప్పలేదు, మరి ఇప్పుడు చెప్పింది ఏంటి? అబద్ధం చెప్తే మరి ఇప్పుడు నిజం చెప్పావుగా. దీని పారాడాక్స్ మన లైఫ్లో ఉండొచ్చేమో కానీ, ఒకదానికొకటి వ్యతిరేకత మన మాటలు ఉండొచ్చేమో కానీ, ఒకవేళ బైబిల్లో కనుక ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటే అలాంటి బైబిల్ మనం నమ్మాల్సిన అవసరం లేదు. అలాంటి దేవుడు మనం వెంబడించాల్సిన అవసరం లేదు. అలాంటి దేవుడు మనం నమ్ముకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు తెలియని దేవుడికి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుడి దగ్గర ఇలాంటి లొసుకులు మనకు కనబడతాయి, ఎర్రర్స్ మనకు కనబడతాయి, సమాధానం లేని ఇలాంటి వచనాలు మనకు కనబడితే, ఇంత టైం మీరు ఇక్కడ కూర్చొని బైబిల్ పట్టుకుని నా వైపు మీరు ఎర్రగా చూడాల్సిన అవసరం లేదు, నేను బోధించాల్సిన అవసరం లేదు. మన సినిమాలు షికారులు మానేసి ఏ బూతులు మాట్లాడకుండా బాప్టిజాలు తీసుకుని ఇంత నిష్టగా మనం బతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దేవుడికి ఏమీ తెలియకపోతే ఇంక మనల్ని ఈయన ఆదరిస్తాడు, ఆదరిస్తాడు చెప్పాడు. కాబట్టి ఒకవేళ ఇవన్నీ మనం అర్థం చేసుకోవడం లోపమైతే ఈ బైబిల్ దేవుడు నిజం. దీన్ని సరిగ్గా మనం అర్థం చేసుకుంటే ఈ బైబిల్ నిజం. ఈ బైబిల్ నిజమైతే అందులో స్వర్గము నిజమే, పాతాళము నిజమే, చరిత్ర నిజమే. ఇవన్నీ నిజాలైతే ఇక్కడ కూర్చొని వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు అన్నది కూడా నిజమే. ఇంతకీ ఏంటి ప్రశ్నల పరంపర ఏంటో టూకీగా టక మనం తేలుద్దాం. ఒకసారి రండి, ఒకసారి మనం తేలుద్దాం.
యోహాను సువార్త త్వరగా యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త ముగించేద్దాం. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం. మనకి సందర్భం బాగా అర్థం కావడానికి 4వ వచనం చూద్దాం ఒకసారి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 2వ వచనం చూద్దాం. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు నువ్వు ప్రేమించేవాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపెను. యేసు ప్రభువు వారు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినదే కానీ మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు ఆ వ్యాధి వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. యేసు మార్త ఆమె సహోదరు లాజరును ప్రేమించను. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు ఉండిపోయాను. అటు పిమ్మట ఆయన యోదయకు తిరిగి వెళదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్ట చూచున్నారే అని చెబుతూ 11వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితులైన రాజును నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొలుపు వెలుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభు అతడు నిద్రించిన ఎడల బాగుపడనని యేసు అతని మరణమును గురించి మాట చెప్పను కానీ ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పనని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు బాగా వినండి. ఆయన చనిపోతాడంటే, లాజరు చనిపోతాడు ముందే దేవుడు తెలిసిపోతుందా లేదా? మార్తమ్మ వచ్చి అడిగింది ఏమని, మా బ్రదర్ చనిపోయేలా ఉన్నాడు, ఆయనకి ప్రాబ్లం వచ్చింది, దయచేసి స్వస్థపరచండి అంటే, కావాలని వెంటనే వెళ్ళలేదంట. ఎవరు వెళ్ళలేదట. కావాలని 2 రోజులు లేట్ చేసేటట. 4 రోజులు అయిపోయిందట. శరీరం అంతా కుళ్ళిపోయిందట. ఆ శరీరం అంతా కుళ్ళిపోయిన తర్వాత ఆయనకి ముందే తెలిసి ఒక మాట అన్నాడట, ఈ వ్యాధి వచ్చింది లాజరు కోసం కాదు, ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటే దేవుని కుమారుడినైన నన్ను మహిమపరచండి. దాని అర్థం ఏంటి? లాజరుకి వ్యాధి రావాలి, లాజరు చనిపోవాలి, లాజరు నిన్ను తిరిగి బతికించాలి, అప్పుడు దేవుని కుమారుడికి ఈ భూమి మీద మహిమ రావాలంటే ఈయనకి ముందే అంతా తెలిసిపోతుందా లేదా? తెలిసిపోయింది. మరి అంతా ఈయనకి తెలిసిపోయినప్పుడు ఇది మీకు ప్రశ్న మీకు స్ట్రైక్ అయితే ఇక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు చూడండి. ఒక్కసారి మీరు 38వ వచనం చదవండి. యేసు మరలా తనలో తాను మూలుగుచు. 35వ వచనంలో యేసు కన్నీళ్ళు విడిచుచు. 39వ వచనంలో చివరి మాట, ఆయన చనిపోయి 4 దినములు అయిందన్న తర్వాత వాసన కొడతాను చెప్పినప్పుడు 42వ వచనంలో ఎల్లప్పుడూ దేవా నువ్వు నా మనం వింటున్నావు కానీ ఈ చుట్టూ ఉన్నవారు నమ్మట్లేదని ఆయన బిగ్గరగా అరిచాడు. దీని మాటలు బట్టి మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? ఆయన ముందే చనిపోతాడనే 4 రోజులు ఆగిపోయాడు. ఆ వ్యాధస్థను ముందే ఆయనకి తెలుసు. ఈ వ్యాధి వచ్చిన తర్వాత లాజరు చనిపోతాడు, తర్వాత నేను తిరిగి లేపుతాను, తర్వాత నాకు మహిమ వస్తుంది, అంతా తెలిసిన తర్వాత మరి అంతా తెలిసిన వాడు మళ్ళీ సమాధి దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు? వెళ్ళిపోదురు కానీ ఎరగా చూడకండి, చెప్పండి. మరి అంతా తెలిసిన వాడు మళ్ళీ సమాధి దగ్గర ఏడవడం దేనికి? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఈ సుమారు 2-3 సార్లు ఆయన మూలగడం దేనికి? ముందే కావాలని 2 రోజులు ఆగిపోయానన్నాడు, ముందే కావాలని ఆయన నిద్రించాడని చెప్పేశాడు, ముందే కావాలని నిద్రపోయిన లాజరు మనం తిరిగి లేపుదామని తన శిష్యులకి చెప్పాడు. అంతా తెలిసిన వాడు మళ్ళీ ఏడడం దేనికి? ఈ సందర్భం మీకు అర్థమైతే ఇప్పటి వరకు మనం ప్రశ్నలు లేవనెత్తిన ప్రతి వచనం మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆ మాట మీకు అర్థం ఉంది లేదు? ఈ ఒక్క సందర్భం మీకు అర్థమైతే సమయంలో ఏం జరిగిందో అర్థమైపోద్ది. ఈ ఒక్క సందర్భం మీకు అర్థమైతే నిర్గమాలో ఎంతకలా మాట్లాడి మీకు అర్థమవుద్ది. ఈ ఒక్క సందర్భం మీకు అర్థమైతే ఆది కాలంలో దేవుడు ఎంతకలా మాట్లాడితే మీకు అర్థమవుద్ది. ఈ ఒక్క సందర్భం అర్థమైతే దేవుడు ఎందుకు పశ్చాత్తాపం అనే పదాన్ని దేవుడు ఎందుకు స్వీకరిస్తున్నాడో మనకిట్టే అర్థమవుద్ది. ఎందుకు ఏడుస్తున్నాడు? లాజరు చనిపోతాడని తెలుసు, లాజరు తిరిగి లేస్తాడని తెలుసు, లాజరుకి అన్నీ ఇలా జరిగి మళ్ళీ బతుకుతాడని తెలుసు, అయినా ఎందుకు ఏడుస్తున్నాడంటే దేవుడికి భవిష్యత్తు తెలియక ఏడవట్లేదు.
జాగ్రత్త, నేను ఆన్సర్ చెప్తున్న చేతకున్నానండి. దేవుడికి భవిష్యత్తు తెలియక ఏడవట్లేదు, మరి ఎందుకు ఏడుస్తున్నాడు? లాజర్ని దేవుడు చెప్పండి ప్రేమించాడు. అంటే ఆయనకి తెలుసు, బాగా వినండి, రేపు ఇలా లాజర్కి జరుగుద్దని తెలుసు, లాజర్ తిరిగి లేస్తాడని తెలుసు. కానీ ఈ టైంలో లాజరు కుటుంబం, లాజరు బాధపడతారు చూసారా, ఆ బాధపడే టయానికి వాళ్ళతో పాటు ఆయన కూడా కలిసి బాధపడమే పశ్చాత్తాపం. మనం పడే పశ్చాత్తాపానికి, జాగ్రత్త, మనం పడే పశ్చాత్తాపానికి దేవుడు పడే పశ్చాత్తాపానికి తేడా ఏంటంటే, మనకి భవిష్యత్తు తెలియక పశ్చాత్తాపడతాం, దేవుడు అన్నీ తెలిసి ఎందుకు ఇలా జరుగుతుంది, వీళ్ళు బాగుంటే బాగుండు కదని పశ్చాత్తాపడతాం. నా మాటలు అర్థమవుతున్నాయా? మనకి తెలియక పశ్చాత్తాపడతాం, ఆయనకి అన్నీ తెలుసు. అంటే మనమేమో తెలియక ఏడుస్తాం, ఆయనకి అన్నీ తెలిసి ఏడుస్తాడు. మన పశ్చాత్తాపానికి ఆయన పశ్చాత్తాపానికి తేడా ఉందా లేదా? మనకి ఏం జరుగుతుందో తెలియక ఏడుస్తాం, కానీ ఆయనకి అన్నీ తెలిసి వీళ్ళ జీవితంలో ఎందుకు ఇలాంటివి తెచ్చుకుంటున్నారని చెప్పండి, ఆయన ఏడుస్తాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక్కసారి ఇలాపా వాక్యాలు తీయండి. ఇలాపా వాక్యాలు 3వ అధ్యాయం 33వ వచనం. ఇలాపా వాక్యాలు 3వ అధ్యాయం 33వ వచనం. ఇలాపా వాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం. త్వరగా ముగిద్దాం. హృదయపూర్వకముగా ఆయన హృదయపూర్వకంగా నరులకు విచారమైనను బాధనైనను కలగ చేయుడు. చెప్పండి, దేవుడు హృదయపూర్వకంగా నరులకు విచారమైనను బాధనైనను కలగ. ఇప్పుడు చెప్పండి, హృదయపూర్వకంగా కలగజేయడంటే కలగజేస్తాడా కలగజేయడా? కలగజేస్తాడు. మరి హృదయపూర్వకంగా కలగజేయడన్నప్పుడు మరి ఎందుకు కలగజేస్తాడంటే, ఆయనకి కొన్ని కలగజేయడం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి కలగజేయడం ఇష్టం లేకపోయినా మరి ఎందుకు కలగజేస్తున్నాడు? ఎందుకు ఇశ్రాయేలుని కొడుతున్నాడు? ఎందుకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తున్నాడు? ఎందుకు వాళ్ళని బాధలు పెడుతున్నాడు? ఎందుకంటే ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి చెప్పిన, ఆయన హృదయపూర్వకంగా చేయకపోయినా ఎందుకు ఇలా చేస్తున్నాడంటే మనం బాగుపడాలని కొన్నిసార్లు కొడతాడంట. మీకు ఉదాహరణ అర్థం కావాలంటే, కొన్నిసార్లు బిడ్డలకి జ్వరం వస్తుంది. వాళ్ళకి విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు ఆ బిడ్డలంటే మనకి చాలా ఇష్టం. మన పిల్లలంటే మనకి ఇష్టమే కదా. మీ పిల్లలు నాకు ఇష్టం ఉండదేమో కానీ నా పిల్లలు నాకు ఇష్టం ఉంటుంది ఉండదు. నా పిల్లలు మీకు ఇష్టం ఉండదేమో కానీ మీ పిల్లలు అంటే ఇష్టం ఉండదు. అందుకే సామెత ఉంది, కాకి పిల్లలు కాకి ముద్ద. కానీ ఆ పిల్లలకి ఇష్టం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ పిల్లల మీద మనకి విపరీతమైన ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళకి జ్వరం వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, వాళ్ళకి వ్యాధి వచ్చిందనుకోండి, వాళ్ళకి ఇంజక్షన్ మనం దగ్గరుండి పొడిపిస్తాం చెప్పండి. ఇప్పుడు ప్రశ్న ఏంటి చెప్పిన, వాళ్ళకి ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు ఆ బిడ్డ ఏడుస్తున్నప్పుడు కొంతమంది తల్లి ఆ బిడ్డతో పాటు కలిసి ఏడ్చేస్తుంటారు. మీరు చూసారా? అయిపోయింది నాన్న, అయిపోయింది, ఇలా భుజమే పట్టుకుని ఏడ్చేస్తుంటారు. నడుతున్నాను. ఏడవడం దేనికి, పొడవడం దేనికి? ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, కొంతమంది కుదురులేని గడిచిపెండాలు ఉంటాయి, అస్సలు కుదురుండరు. ఆ క్యాండిల్ ఎగుతుంటే అందులో వేలెడుతుంటాడు, ఈ ఫ్యాన్ తిరుగుతుంటే ఇందులో వేలెడుతుంటాడు. ఇక అన్నింటిలో వేలెట్టడమే పని ఇడికి. అందులో ఏడతాడు, ఇందులో ఏడతాడు, ఇలా పెక్కలు ఏడతాడు, నడుతున్నాడు. ఎన్నోసార్లు అలా అమ్మ చెప్తుంది, తింటాడాడు ఎండు. ఫ్యాన్లో ఏలు పెట్టకరా, ఏలుగు ప్రమాదం అంటే వెంట పెడతాడు. ప్రతిసారి పెడతాడు. అమ్మ ఏం చేస్తుంది చెప్పండి, లాగు ఒకటి కొడతాడు. ఆ క్యాండిల్ దగ్గర పెడుతున్నప్పుడు అది అంటుకుంటాడు, ప్రమాదం అని తెలిసి ఎన్నిసార్లు చెప్పి వినకపోతే లాగు 2 ఈపు మీద పడుతుంది. దెబ్బ కాంగ్రెస్ గుర్తు వచ్చేద్దాడు. వస్తుందా అది చెప్పండి, హస్తం గుర్తు పడిపోద్దా? ఆడు కొడితే ఆడికి కిల్ల మంతలేసి కింద పడిపోతాడు. ఆ తర్వాత ఆడు బేరమని ఆ మూలకపోయి ఏడుస్తుంటే మళ్ళీ ఆ పిల్లని పట్టుకుని చెప్పండి ఇలా అమ్మ ఏడుస్తుంది. ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళి కొట్టడం దేనికి, మళ్ళీ ఆయన పట్టుకుని నేడడం దేనికి, ఈ కథ అంతా దేనికి? లాగిపెట్టి కొట్టేసి నీ కోపం అంతా. ఇప్పుడు ఆడు ఏడుస్తుంటే మళ్ళీ ఏడుస్తున్నావంటే అప్పుడు ఆ అమ్మ మైండ్లో ఉన్న మాట్లాడి చెప్పిన, ఆడిని కొట్టకపోతే ఆడు ఏలు ఇరిగిపోతుంది, ఆడిని కొట్టకపోతే ఆడే కాలిపోయి నశించిపోతాడు, ఆమెకి ఇంజెక్షన్ చేయకపోతే ఆ వ్యాధి ఆమెను చంపేస్తాడు. నేను ఎందుకు కొట్టానంటే ఆడు బాగుపడాలని కొట్టాను. మరి ఎందుకు ఏడుస్తున్నావంటే చెప్పండి, ఆడు ఏడుస్తున్నాడని ఏడుస్తున్నాను. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా అంతే. ఆ మాట మీకు అర్థమేం లేదు. ఆయన నరులను కొడతాడని బాగా, ఆయన నరులను కొట్టాలని ఆయనకు ముందే తెలుసట. ఆయన కావాలనే కొడతాడట. మరి కొట్టిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నా ప్రభు అంటే చెప్పండి, మనం అంటే ఇష్టం కాబట్టి మనం ఏడుస్తున్నాం కనుక ఏడుస్తున్నాడట.
ఇది మీకు అర్థమైపోతే సౌలుని నిలబెట్టింది ఆయనే, సౌలుని రాజుని చేసింది ఆయనే. ఇప్పుడు సౌలు పాడవుతే, సౌలుని నిలబెట్టిన తర్వాత సౌలు పాడైపోతుంటే సౌలుతో పాటు బాధపడుతుంటే ఎవరు చెప్పండి? ఎందుకు బాధపడతాడు? సౌలు ఇలా అయిపోయాడని బాధపడుతున్నాడు తప్ప ఈడు ఇలాగయ్యాడు ఏంటని బాధపడలేదు. అంటే తెలియక బాధపడలేదు. ఈడు ఎందుకు ఇలా చేసుకుంటున్నాడని బాధపడేదాన్నే దేవుడు పశ్చాత్తాపం అన్నాడు తప్ప భవిష్యత్తు తెలియక బాధపడడం లేదు. నీకు అర్థమైందో లేదో జాతకు వినండి. దేవుడు బాధపడుతున్నాడంటే ఈరోజు మన జీవితంలోకి ఏదైనా బాధలు వస్తే ఈరోజు ఏమొస్తాయని తెలుసు, రేపు ఏం జరుగుతాయని తెలుసు. ఆయన తెలిసినా మరి ఎందుకు నా బాధలను దేవుడు ఆపలేదంటే కొన్నిసార్లు కొన్ని మొట్టికాయలు వేయకపోతే మన మాట వినము. కొన్ని బాధలు మన జీవితంలోకి అనుమతించకపోతే మనం ఖచ్చితంగా ఆయన వైపు మనం చూడము. మనకు కొన్ని వ్యాధులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు, కొన్ని నష్టాలు, కొన్ని శ్రమలు ఎందుకు మా జీవితంలో నీకు అన్నీ తెలిసిన ప్రభువా మాకు ఎందుకు అనుమతిస్తున్నావంటే నువ్వు సరిగ్గా ఈ శ్రమను అనుభవించకపోతే నీకు జీవితం విలువేటో తెలియదు కనుక నీకు నేను అనుమతిస్తున్నాను. మనం అనుకుంటాం ఈయన్ని ఎందుకు చేసుకున్నాను, ఈవెంట్ ఎందుకు చేసుకున్నాను, ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుంది, నా లైఫ్ ఇలా ఎందుకు అయిపోతుందని నీకు నాకు తెలియదేమో కానీ ఆయన తెలుసు. మరి అన్నీ తెలిసిన ఎందుకైనా అనుమతిస్తున్నాడంటే కొన్ని అనుమతులు ఎందుకు ఇస్తున్నాడంటే మన జీవితాలకి పాఠాలు నేర్పడానికే ఆయన అనుమతిస్తున్నాడు. అందుకే ఆ మొదటి సమూయేలు గ్రంథం ఎంత స్పష్టంగా ఉందో చూడండి, ఒకసారి ముగిద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనం నుండి. మొదటి సమూయేలు గ్రంథం రామాకు వెళ్ళిపోయాను, ఇక్కడ ఇద్దరు బాధపడుతున్నారు చూడండి 34వ వచనంలో. సౌలును గూర్చి సమూయేలు దుఃఖాకాంతుడయ్యను మరియు తాను సౌలు ఇశ్రాయేలు మీద రాజుగా నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపం. ఇప్పుడు ఎంతమంది బాధపడుతున్నారు? సమూయేలు బాధపడుతున్నాడు, చెప్పండి. సమూయేలు బాధపడుతున్నాడు, సర్వోన్నతుడైన దేవుడు బాధపడుతున్నాడు. సమూయేలు బాధపడుతున్నాడు, చెప్పండి. సర్వోన్నతుడైన దేవుడు బాధపడుతున్నాడు. మీకు అర్థం అవ్వాలి. సమూయేలు ఎందుకు బాధపడుతున్నాడు? సమూయేలు ఎందుకు బాధపడుతున్నాడు? ఈడు ఏంట్రా ఏమైపోతున్నాడా అని భవిష్యత్తు తెలియక బాధపడుతున్నాడు సమూయేలు. ఎందుకంటే అప్పటికి సమూయేలుకి దావీదు లాంటి ఒక గొప్ప రాజు వస్తున్నాడు సమూయేలుకి తెలుసా? తెలీదు. పోతే పోనీలే ఒక దావీదు వస్తున్నాడు అనుకోవడానికి లేదు. ఆయన తెలియక రాజు అంటే ఇలా అయిపోతున్నాడని సమూయేలు బాధపడుతున్నాడు. కానీ ఇక్కడ సమూయేలు బాధపడుతున్నది భవిష్యత్తు తెలియక బాధపడుతున్నాడు. ఇక్కడ దేవుడు బాధపడుతుంది దేనికి బాధపడుతున్నాడు చెప్పండి? సౌలు చేతిలారా జీవితాన్ని ఎందుకు ఇలా పాడు చేసుకుంటున్నాడని చెప్పండి. అన్నీ తెలిసిన దేవుడు సౌలు కోసం బాధపడుతున్నాడు తెలుసుకోండి. అంటే దేవుడు ఆది కాండంలో నరులను చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాడు. దాని అర్థం ఏంటి? వీళ్ళు మంచి జీవితాన్ని ఎందుకు ఇలా పాడు చేసుకుంటున్నారు, వీళ్ళ హృదయాల్లో చెడుతనం ఎంత గొప్పదైపోతుంది, వీళ్ళ చెడుతనాన్నే ఎంత గొప్పగా చూస్తున్నారు, ఈ నరులను చేసినందుకు ఎందుకు లైఫ్ని ఇలా పాడు చేసుకుంటున్నారని వారిని బట్టి పశ్చాత్తాపడుతున్నాడు తప్ప వీళ్ళని ఎందుకు చేశాను అబ్బా అని పశ్చాత్తాపం పడడం కాదు. అంటే ఈరోజైనా రేపైనా మన జీవితంలో ఏం జరుగుతుందో ముందే తెలిసిన దేవుడు గుర్తుపెట్టుకోండి. కొన్ని బాధలు మన స్వయంకృత అపరాధాల వల్ల వస్తాయి, కొన్ని బాధలు దేవుడు అనుమతిస్తే వస్తాయి. ఒకటి మనం చేసిన దాన్ని బట్టి వస్తుంది, ఆయన అనుమతిస్తూ వస్తుంది. మూడోది ఏంటి చెప్పిన, మనం చేసిందన్నా మన నెత్తి మీదకి రావాలన్నా ఎవరు అనుమతి ఇవ్వాలి చెప్పండి? ఇవన్నీ మా లైఫ్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయి ప్రభు అంటే దేవుడు అంటాడు, కొన్ని మరకలు పోయి నువ్వు మంచిగా అవ్వాలి అంటే చెప్పండి, కొన్నిసార్లు నేను శ్రమలనే అగ్నిగుండంలో రుద్దేయాలి. ఎర్ర సముద్రంలోనే నేను ఎందుకు సాపలేదంటే, ఎర్ర సముద్రంలో నేను ఎందుకు తోమేయలేదంటే 40 సంవత్సరాలు అరణ్యంలో తోమేయాలి అనుకున్నాడు గనక. నా మాటలు అర్థమవుతున్నాయా? అక్కడే వీళ్ళని ఎందుకు వదిలేదంటే, ఇక్కడ మోసే నీ సంతానం ద్వారా నిన్ను అభివృద్ధి పరుస్తాను, వీళ్ళని తీసేస్తాను మోసే ఎందుకు ఎంకరేజ్ చేస్తాడంటే, అక్కడ మోసేలో స్వార్థం ఉందా లేదా మోసే నోట వినడానికి దేవుడు అక్కడ ఆ మాట మాట్లాడాడని అర్థం. గుర్తుపెట్టుకోండి. మన దేవుడు ఎలాంటి చెప్పినా భవిష్యత్తు తెలియనివాడు కాదు. మన దేవుడు ఎలాంటి చెప్పినా ఏమీ ఎరగనివాడు కాదు. మన దేవుడికి అన్నీ తెలుసు. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలని నేను ముగిస్తున్నాను. ఆది కాండంలో ఆ ఏదైనా తోటలో
ఆదామవ్వలు పండు తెంచక ముందే వాళ్ళ పండు తెంచుతారని ముందే తెలుసు. మరి ముందే తెలిసినప్పుడు చెట్టు వేయడం దేనికి? ముందే తెలిసినప్పుడు ఆ పావును పంపడం దేనికి? ముందే తెలిసినప్పుడు ఇవన్నీ చేయడం దానికి? ఈ ముందే తెలిస్తే ఈ మరణాన్ని పెట్టడం దేనికంటే ఈ మనుషులు చెడిపోతారని తెలుసు, సర్పం మాటింటారని తెలుసు, వీళ్ళ మరణాన్ని తెచ్చుకుంటారని తెలుసు. ఆ మొదటి ఆదాము చేసిన తప్పుకి మరలా కడపటి ఆదామును పంపాలని ముందే తెలుసు కనుక కడపటి ఆదాముని ముందే బాగానండి కడపటి ఆదాముని ముందే సిద్ధపరిచి మొదటి ఆదామును తయారు చేసి చెట్టేసి అన్నాడు, జర జాగ్రత్త అన్నాడు. వీళ్ళు ఇలా చేస్తారని తెలిసే ఈ తప్పుకి ఇరుగుడుగా, అంటే మొదటి ఆదాము చేసిన తప్పుకి విరుగుడుగా కడపటి ఆదామును కూడా ముందే సిద్ధపరిచాడు. మన దేవుడికి అన్నీ తెలుసు. ఆయన తెలియక బాధపడే దేవుడు కాదు, ఆయనకు అన్నీ తెలుసు. నిన్నేం జరిగిందో తెలుసు, ఈరోజు ఏం జరుగుతుందో తెలుసు, రేపేం జరుగుతుందో తెలుసు, కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో తెలుసు, ఆయన రాకడ ఎప్పుడు పెట్టాలని తెలుసు, ఆ టయానికి ఎవరు సాక్ష్యం పడతారని తెలుసు, ఈ సంఘంలో ఎంతమంది బతుకుంటారో తెలుసు, ఈ సంఘంలో ఎవరు వాక్యం వింటున్నారో తెలుసు, ఎవరి మైండ్లో ఏం తిరుగుతుందో తెలుసు, ఇక్కడ నిలబడుతున్న నా మైండ్లో ఏం తిరుగుతుందో తెలుసు, అన్నీ ఆయనకి తెలుసు. అన్నీ తెలిసిన దేవుడు అక్కడక్కడ బైబిల్లో ఎందుకు ఏడ్చినట్టుందంటే మనం ఏడుస్తున్నప్పుడు మనతో పాటు కూడా ఆయన కూడా ఏడుస్తాడు. ఇప్పుడు నేను ఏదైనా మిస్టేక్ చేశాను అనుకోండి, నేను ఇప్పుడు ఏదైనా మిస్టేక్ చేశాను అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు చెప్పినా గుర్తుపెట్టుకోండి, ఆ మిస్టేక్ని ఆయన ఆపడు. ఎందుకంటే మనిషి స్వేచ్ఛను ఆయన ఆపడు, మనిషిని స్వేచ్ఛగా వదిలేస్తాడు. ఆ మిస్టేక్ చేస్తున్నప్పుడు అటు వేపుకు పోకుండా కొన్ని హెచ్చరికలు నాకు ఇస్తాడు. అయినా నేను పోయాను అనుకోండి, ఆ తప్పు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఎందుకు జేమ్స్ ఇలా చేసుకుంటున్నాడని ఆయన పరలోకంలో నుండి బాధపడతాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఆపడు. పండు తెంచేటప్పుడు ఆపడు, తినేటప్పుడు ఆపడు, సాతాను మాట వింటున్నప్పుడు ఆపడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పాపం చూస్తున్నప్పుడు ఆపడు, చేస్తున్నప్పుడు ఆపడు, ఏది ఆపడు. కానీ అవకాశాలు మాత్రం ఇస్తాడు. ఏమని? అలా చెయ్యొద్దు. మనస్సాక్షి నుంచి గద్దిస్తుంటాడు, బోధకుల నుంచి గద్దిస్తుంటాడు, సహవాసం నుంచి గద్దిస్తుంటాడు, స్నేహితుల నుంచి గద్దిస్తుంటాడు, ఏదో ఒక ప్రసంగం ద్వారా గద్దిస్తుంటాడు. ఇన్ని గద్దెంపులు అంటున్నా నీ బుర్ర పని చేయకపోతే, అయినా నువ్వు పాపం చేయడానికి పోతే అప్పుడు నిన్ను బట్టి ఏం చేస్తాడు చెప్పండి? పశ్చాత్తాపడతాడు. ఎందుకు వీళ్ళకి బుర్రకి ఎక్కట్లేదు? అబద్ధాలు ఆడొద్దని చెప్పినా అబద్ధం ఆడతారు, దొంగతనం చేయొద్దని చెప్పినా దొంగ బుద్ధులు మాత్రం పోకుండా ఆగుతాయి, వ్యభిచారం జోలికి పోవద్దన్న అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. వీళ్ళని బోధకుల ద్వారా గద్దించి, సహవాసం ద్వారా గద్దించి, సేవకుల ద్వారా గద్దించి, పెద్దల ద్వారా గద్దించి, పాటల్లో మాటల్లో ప్రసంగాలు ఎంత గద్దించినా పోయి మళ్ళీ చీకటి పని చేస్తున్నారంటే వీళ్ళ జీవితాన్ని ఎలా చేసుకుంటున్నారు ఏంటని ఇశ్రాయేలు కొరకు పశ్చాత్తాపడిన దేవుడు, ఆది కాండంలో పశ్చాత్తాపడిన దేవుడు, సౌలును బట్టి పశ్చాత్తాపడిన దేవుడు నిన్ను నన్ను బట్టి కూడా చెప్పండి పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం అంటే తెలియక, బాగానండి, భవిష్యత్తు తెలియక పశ్చాత్తాపడుతున్న నా పదానికి అర్థం కాదు. అన్నీ తెలిసిన దేవుడు ఇలా చేతులారి ఇచ్చిన స్వేచ్ఛను ఎందుకు పాడు చేసుకుంటున్నారని బాధపడే పదమే సంతాపము, పశ్చాత్తాపం. ఇప్పుడు చెప్పండి, మనం బాగుంటే నవ్వేది ఆయనే, మనం పాడైతే చెప్పండి ఏడ్చేది ఆయన. మనం నవ్వుతే మనతో పాటు నవ్వేది ఆయనే. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు బాగా చదువుకుంటే నిన్ను బట్టి ఆనందిస్తాడు, నువ్వు బాగా ఉద్యోగం చేస్తే నిన్ను బట్టి ఆనందిస్తాడు, నువ్వు మంచిగా కాపురం చేస్తే నీ కాపురాన్ని బట్టి ఆనందిస్తాడు, నువ్వు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటే నీతో పాటు అంతగా సంతోషిస్తాడు. అదే నువ్వు ఉద్యోగం చేయకుండా, చదవకుండా, సంసారం చేయకుండా, ఏ మంచి పని చేయకుండా అన్ని దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తావు అనుకో, నీతో పాటు ఆయన కూడా బాధపడతాడు. అప్పుడు అంటాడు, ఈయన మంచిగా పుట్టించాను, ఆరోగ్యకరమైన ఆరోగ్యం ఇచ్చాను, అన్నీ విడిగి చేశాను, ఇంత జీవితాన్నిటికి ఆశీర్వాదకరంగా మార్చాను, అయినా వీడి చేతుల పాడు చేసుకున్నానని. ఎప్పటి వరకు దేవుడు మనం బతిలాడతాడు చెప్పనా? నేను ముగిస్తున్నాను. పాతాళం గుమ్మం వరకు మానవుడిని బతుకున్నాడు. అంటే అక్కడ వరకు బతుకున్నాడు, దాని అర్థం ఏంటంటే పోలికగా చెప్తున్నమాట. నువ్వు చనిపోయే చివరి రోజు వరకు కూడా నీకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. టక్కమని ఒకటి చచ్చిపోయాడు, దాని అర్థం ఏంటి చెప్పనా? మనం అనుకుంటాం ఇంకా ఉంటే బాగున్ను, సంఘం బాగున్ను, సంఘ పెద్ద ప్రెసిడెంట్ గారు ఈయన ఎవరు తెలుదంటే ఇక్కడ మళ్ళీ వచ్చుకోరు, మామూలుగా చెప్తున్నాను. ఈ సంఘ పెద్ద బతుకుంటే బాగుండు, అప్పుడే చనిపోయేట అనుకుంటాం మనం, గుర్తుపెట్టుకోండి. కానీ అప్పటికే దేవుడు ఆయనకి ఎన్ని మధ్య లావాదేవీలు జరిగాయి మనకు తెలుసా? గుర్తుపెట్టుకోండి.
ఈ సేవకుడు బతుకుంటే బాగుండి నేను ఎలా వెళ్ళిపోయేటని కొంతమంది సేవకుల కోసం మనం బాధపడతాం. కానీ అప్పటికి ఆ సేవకుడితో దేవుడు ఎన్ని నిబంధనలు చేసుకుంటే ఆ సేవకుడు దాటిపోయాడు మనకు తెలుసా. ఉంటే బాగుండని మనం అనుకుంటాం, అవకాశాలన్నీ పాడు చేసుకున్నాడని చెప్పండి దేవుడు అనుకుంటున్నా. అందుకే నీకు నాకు భవిష్యత్తు తెలియక బాధపడతాం, దేవుడికి చెప్పండి భవిష్యత్తు తెలిసి బాధపడతాం. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో పారాడాక్స్ ఉన్నాయా? లేవు. పారాడాక్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? మన లైఫ్లో ఉన్నాయి. మింగుడు పడిన సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి. రేపు ఏం జరుగుతుందో తెలియని బాధలు మన జీవితంలో ఉన్నాయి. తెలియని బాధను బట్టి మనం బాధపడతాం, తెలిసిన బాధను బట్టి ఆయన బాధపడతాడు. మనం బాగుంటే నవ్వేది ఆయనే, మనం పాడవుతే మన కోసం ఏడ్చేది ఆయనే. ఆయన పశ్చాత్తాపడడానికి నరుడు కాడు. మనల్ని బట్టి దేవుడు